చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు. మున్సిపాలిటీ వచ్చే వరకు ఎన్ఆర్ఈజెస్ ఉన్నవి, మనకు మ్యాండేట్ డాటా ఉన్నది. ఆ మున్సిపాలిటీలో ఉన్నటువంటి పేదలను ఏ రకంగా దేని ఆధారంగా బేస్ చేసుకుని గుర్తిస్తారు, అది ఒక క్లారిఫికేషన్. ఇంకొకటి, ఒక పక్క ఏం చెప్తున్నామంటే గృహ స్థలాలు లేని వారికి ఇల్లు కేటాయిస్తామని మనం ఇచ్చేటటువంటి దాంట్లో చెప్పారు. మళ్ళీ ఇంకోటి ఎవరికైతే స్థలాలు ఉన్నాయో వాళ్లకు మాత్రమే ఇస్తామనుకున్నాం. ఇది ఎక్కడైతే స్థలాలు అవసరం ఉన్నదో, ఇది కొంత ప్రభుత్వానికి భారం కావచ్చు, ఆర్థికపరమైనటువంటి అంశం కావచ్చు. కానీ వాస్తవంగా ఒక లబ్ధిదారునికి ఇల్లు అవసరం ఉన్నది, కానీ అతనికి ఇంటి స్థలం లేదు. ఎట్టి పరిస్థితులలో దానికి ఆల్టర్నేట్ గా ఎంతో కొంత మనం ప్రతి గ్రామంలో కొంత ల్యాండ్ ఎక్విజిషన్ చేద్దామా. అంతకుముందు గతంలో సోషల్ వెల్ఫేర్ నుంచి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఊళ్ళల్లో ఎన్నో స్థలాలు ఇస్తుంటుంది. ఆ ప్రక్రియ ఈ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా 20 సంవత్సరాల క్రితం ఇచ్చారు. దాని తర్వాత ఎక్కడ కూడా ఏ పేద వాళ్ళకు కూడా ఒక పట్టా ఇవ్వలేదు. దానివల్ల ఏమవుతుందంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి యొక్క ఇళ్ల పథకం కొంత ఆవాస పాలయ్యే అవకాశం. ఎందుకంటే వాస్తవంగా ఏ లబ్ధిదారునికైతే ఇల్లు కావాలనో ఆ లబ్ధిదారుని ఆక్రోశం ఎట్లుంటుందంటే, నువ్వు ఇంటికి స్థలం తెచ్చుకొని నీకు ఇల్లు ఇచ్చే బాధ్యత మాది అంటే ఈ జీవితంలో పేదవాడు ఇంటి స్థలాన్ని కొనుక్కునే పరిస్థితులు లేదు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో కూడా 4 లక్షలు 5 లక్షల రూపాయలు పెడితే గానీ ఇల్లు ప్లాట్ వస్తుంది. వాడు ప్లాట్ కొనుక్కోలేదు, మనం ఇల్లు ఇయ్యలేదు. అందుకు దీనికి మంత్రి గారికి నా తరఫున ప్రత్యేకంగా విజ్ఞప్తి ఏంటంటే, వెనుకబడ్డటువంటి ఈ ఆదిలాబాద్ జిల్లా మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ప్రత్యేకంగా ఏదన్నా ఆల్టర్నేట్ తక్కువ ధరకే భూములు దొరుకుతాయి కాబట్టి మీరు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఎక్కడైతే 20, 30, 40 ప్రతి గ్రామంలో ఇళ్ల స్థలాలు అవసరం ఉంటాయో ఆ ప్రక్రియని గుర్తించి వాళ్ళకి ఎందుకు ఆ రకమైనటువంటి ప్రాసెస్ చేస్తేనే ఈ యొక్క కార్యక్రమానికి కొంత సార్థకత ఏర్పడుతుంది. లేకుంటే ఏమైతుందంటే స్థలమున్నోళ్ళకి ఇల్లంటే ఇది ఒక గందరగోళమైనటువంటి వాతావరణం సృష్టించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి